రాజ్ తరుణ్పై అతని ప్రియురాలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం సినీ వర్గాల్లో సంచలనంగా మారింది. అయితే రాజ్ తరుణ్పై అతని ప్రియురాలు లావణ్య ఫిర్యాదుపై రాజ్ తరుణ్ తనదైన శైలిలో స్పందించారు. ఆమెతో సన్నిహిత సంబంధం ఉందని ఒప్పుకున్నారు. అయితే ఆమెకు డబ్బు మాత్రమే కావాలని ఆరోపణలిచ్చారు. ఆమె వేరొకరితో లైంగిక సంబంధం ఉందని చెప్పి షాక్ ఇచ్చారు. తాను డబ్బులు ఇవ్వకపోవడంతోనే లావణ్య పోలీసులను ఫిర్యాదు చేసిందని స్పష్టం చేశారు. అంతేకాదు మాల్వి మల్హోత్రాతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆమె మంచి స్నేహితురాలు మాత్రమే అని పేర్కొన్నారు. ఇక తాను షార్ట్ ఫిలిమ్స్ తీసిన రోజుల నుంచి లావణ్య తెలుసని చెప్పారు. ఆమె మంచి వ్యక్తి, నాకు గతంలో చాలా సహాయం చేసింది, అందుకు నేను కృతజ్ఞతగా ఉంటాను. మేము 2017 వరకు మాత్రమే శారీరకంగా, మానసికంగా రిలేషన్షిప్లో ఉన్నాం. ఆ తర్వాత తను డ్రగ్స్ అడిక్ట్ అయ్యింది, చెడు స్నేహాలకు అలవాటు పడింది. దాంతో నేను ఆమెను ఫ్లాట్ ఖాళీ చేయమని అడిగితే ఇక బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించింది అని రాజ్ తరుణ్ అన్నారు. ప్రస్తుతం ఆమె ఉన్న ఇంటిని దక్కించుకోవడానికే ఈ కేసు పెట్టిందని, ఇదొక రకమైన బ్లాక్మెయిల్ మాత్రమే. లావణ్యను నేను మోసం చేసిన మాట అవాస్తవం. ఆమెకు నేను నిజంగా అవసరమైతే లావణ్య మస్తాన్ సాయితో ఎందుకు డేటింగ్ చేస్తుంది? అతనిపై గుంటూరు పోలీస్ స్టేషన్లో ఎందుకు ఫిర్యాదు చేసింది? ఆమె తన కన్న తండ్రినే మోసం చేసింది. నేను జీవితంలో పెళ్లి చేసుకోకూడదు అని అనుకున్నాను. ఇదే విషయం చాలా ఇంటర్వ్యూలో చెప్పాను అని రాజ్ తరుణ్ క్లారిటీ ఇచ్చారు. ఇంకా రాజ్ తరుణ్ మాట్లాడుతూ, రిలేషన్లో ఉన్నప్పుడు ఇంట్లోనే ఉంటూ లావణ్య టార్చర్ పెట్టేది. సైకోలా ఫోన్స్, టీవీలు పగలగొట్టేది. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. లావణ్య తల్లిదండ్రులు చాలా మంచి వ్యక్తులు. లావణ్య తమ్ముడు నాకు చాలా క్లోజ్. వాడు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. వాళ్ళ సపోర్ట్ ఎవరికి ఉందో నాకు తెలియదు. ఇక నేను లావణ్యతో మాట్లాడను. ఏదున్నా లీగల్ అడ్వైజర్ ముందే మాట్లాడతాను అని రాజ్ తరుణ్ చెప్పారు. హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో రిలేషన్షిప్ గురించి క్లారిటీ ఇస్తూ, ఆమె ముంబైలో ఉంటుంది, నేను హైదరాబాద్లో ఉంటాను. మాకు లివింగ్ రిలేషన్షిప్ ఎలా సాధ్యమవుతుంది? ఆమెతో నేను తిరగబడరా సామి సినిమా చేస్తున్నాను అంతే అని రాజ్ తరుణ్ తెలిపారు. అయితే లావణ్య మాత్రం మేము 11 ఏళ్లు ప్రేమించుకుంటున్నాం. రాజ్ నా నుండి విడిపోవడానికి హీరోయిన్ మాల్వి మల్హోత్రానే కారణం. తన ఇన్ఫ్లుయెన్స్తోనే దూరం అవుతున్నాడు. రాజ్ తరుణ్ను వదిలేయకపోతే చంపేసి బాడీని మాయం చేస్తామని మాల్వి మల్హోత్రా, ఆమె సోదరుడు బెదిరిస్తున్నారు అని లావణ్య తెలిపారు. అంతేకాదు, మేమిద్దరం గుళ్ళో పెళ్లి చేసుకున్నాం కానీ అఫీషియల్గా కాదు. తర్వాత ఇంట్లో వాళ్ళకు చెప్పాం, వాళ్ళు ఓకే అన్నారు. రాజ్ తరుణ్ నాకు కావాలి, నాకు న్యాయం కావాలని లావణ్య డిమాండ్ చేశారు. మరి అసలు వాస్తవాలు ఏంటి అనేది తెలియాల్సి ఉంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.